వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. వైఎస్ జగన్ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని, ఆయన సతీమణి భారతిరెడ్డి గాని, అవినాష్ రెడ్డి గాని వాళ్ళందరూ కలిసి కూడా దస్తగిరిని చాలా ఇబ్బంది పెట్టారని, ఆయన్ని ప్రలోభాలకి గురి చేశారని, డబ్బు ఆశ చూపించి వివేకానంద రెడ్డి హత్య కేసులో వాళ్ళు డబ్బు ఆశ చూపించి నన్ను ఇలా చేశారని ఆయన అయితే ఇప్పుడు వాంగ్మూలం ఇవ్వడం అయితే జరుగుతుంది. దీని గురించి పూర్తి వివరణ. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆయన కడప పోలీస్ శాఖలో ఎవరైతే ఉన్నారో హర్షవర్ధన్, ఆయన కలిసి ఆయన ఈ రకమైన ఆరోపణలు చేశారు. నాకు అంటే న్యాయం చేయండి, నాకు థ్రెట్ ఉంది. తర్వాత ముఖ్యంగా భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ నన్ను ఇబ్బంది పెట్టారు గతంలో, ఇప్పుడు కూడా ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. తర్వాత మరీ ముఖ్యంగా మనం మొన్న మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు ఈయన ఎవరు శివశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు, అయితే వాళ్ళ కొడుకు చైతన్య రెడ్డి డాక్టర్, అతను వీళ్ళు నన్ను జైల్లో చాలా చిత్రహింసలకు గురి చేశారు, నన్ను వాళ్ళకి అనుకూలంగా పనిచేయమని అడిగారు, డబ్బు ఆశ చూపించారు, నేను ఒప్పుకోకపోయేసరికి సీసీటీవీ ఫుటేజ్లు లేకుండా చేశారు, నన్ను జైల్లో నానా చిత్రహింసలు పెట్టారు అంటున్నాడు అతను. అంతేకాకుండా ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా నన్ను చాలా బాధించాడు. అంటే వివేకానంద రెడ్డి హత్య జరిగాక ఎప్పుడైతే దస్తగిరి అప్రూవర్గా మారారో అతను చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు, సంచలన వ్యాఖ్యలే చేస్తున్నారు ప్రతి విషయంలోనూ. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన అప్రూవర్గా మారడం అనేది ఇప్పుడు మింగుడు పడని విషయం. ఎవరికి? భారతిరెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, శివశంకర్ రెడ్డి కావచ్చు, చైతన్య రెడ్డి కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కేసు అంతా కూడా ఇతని మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు అప్రూవర్గా మారాక ఇతను మొత్తం వివరాలు ఇచ్చి ఉంటాడు కదా, నిజాలన్నీ చెప్పేసి ఉంటాడు, రికార్డ్ అయిపోయి ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఆ కేసు ఎంతవరకు ముందుకు వెళ్తుంది అనేది అక్కడ ఆగింది. ఇవాళ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇతన్ని అసలు డబ్బు ప్రలోభాలకు గురి చేశాడు ఎవరు? చైతన్య రెడ్డి. ఇతన్ని దస్తగిరి ఎప్పుడైతే ఒక 3 నెలలు కడప జైలుకి వచ్చాడో అప్పుడు అక్కడ జైలర్గా ఉన్నది, అంటే జైలుకి అధినేతగా ఉంది ప్రకాష్ అన్న అతను, ఆ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో అతని ద్వారా చైతన్య రెడ్డి ఇష్టారాజ్యంగా అక్కడ ఉన్నాడు. శివశంకర్ రెడ్డికి సకల సదుపాయాలు సమకూర్చారు, ఫోన్లో అతనికి ఇవ్వడం కావచ్చు, ఇంటి నుండి భోజనం రావడం కావచ్చు, అతను జైల్లో చాలా సుఖభోగాలు అనుభవించాడు అనేది తెలుస్తుంది మనకి, రాజభోగాలే చెప్పాలంటే. కాబట్టి అటువంటి చైతన్య రెడ్డి ఇతన్ని ఎలాగైనా దస్తగిరిని అంటే అప్రూవర్గా కాకుండా చేయటానికి ట్రై చేశాడు. అంటే నేను చెప్పినవన్నీ అబద్ధాలు, నేను అన్నీ వెనక్కి తీసుకుంటున్నాను అని అతని చేత చెప్పించడానికి వాళ్ళు ట్రై చేశారు. అయితే ఇవాళ కూడా అతను నిన్న దస్తగిరి ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటంటే, ఇప్పటికి కూడా నాకు థ్రెట్ ఉంది, నన్ను కాపాడండి, మొత్తం ఈ విషయాలన్నీ బయటకు తీయండి, ముఖ్యంగా కడప జైల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని వెలికి తీయండి అని అంటున్నాడు. దానివల్ల మీకు నిజానిజాలు బయటకు వస్తాయి, వాళ్ళు నన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టారో మీకు తెలుస్తుంది అని అడుగుతున్నాడు. అది నిన్ననైతే అతను ప్రెస్ మీట్ పెట్టింది. మరి ఇతను ఇప్పుడు అడిగినట్టుగా ఆయనకు థ్రెట్ ఉంది కాబట్టి ఆయనకి ఇప్పుడు సెక్యూరిటీ ఇచ్చే అవకాశం ఉందంటారా? సెక్యూరిటీ ఆల్రెడీ దస్తగిరికి ఇచ్చారు కదండి, ఇచ్చారు కాబట్టి పర్వాలేదు. అంటే ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా ఆయనకి థ్రెట్టే వైఎస్ఆర్సీపీ నుంచి, జగన్మోహన్ రెడ్డి నుంచి, అందులో సందేహం లేదు. అన్లెస్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి అవినాష్ రెడ్డి ఈ కేసులో అంటే ఇతను కూడా నిందితుడు అని దోషి అని తేలితే వాళ్ళు కూడా జైలుకి వెళ్ళాక ఇతను ఊపిరి పీల్చుకోవచ్చు. అంతవరకు అసలు మామూలుగా అయితే అసలు ఈ పార్టీకి అసలు దస్తగిరి ఉండేవాడండి, కానీ అటువంటి అవకాశం లేకుండా ఉంది కాబట్టి వాళ్ళు ఎదురు చూస్తున్నారు అంతే. ఇప్పుడు లేకపోతే అసలు దస్తగిరి అనేవాడు ఉండేవాడు. ఒక్కసారి అప్రూవర్గా మారాక ఈరోజు తెలుగుదేశం కూటమి రాకపోయి ఉంటే దస్తగిరి పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఈరోజు తెలుగుదేశం కూటమి వచ్చాక ఎంతోమంది ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎస్పెషల్లీ అప్రూవర్గా మారిన వాళ్ళే కావచ్చు, లేకపోతే అనుకోకుండా కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు కావచ్చు, తెలుసో తెలియకో తప్పు చేసిన వాళ్ళు కావచ్చు. ఈరోజు ఓకే మేము తప్పు చేసాము, ఒప్పుకుంటున్నాము, మాకు అంటే తక్కువ శిక్ష పడేలా చేయండి, లేదు మేము నిర్దోషులం, మమ్మల్ని బయటికి పంపించండి అని అడుగుతున్నారు. కాబట్టి దస్తగిరి అడిగిన దాంట్లో చాలా న్యాయం ఉందండి. వివేకానంద రెడ్డి హత్య జరిగి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా దానికి ఒక అంటే ఆ కేసుకు సంబంధించి ఎటువంటి విషయాలు నిజాలు బయటికి రాలేదు, న్యాయం జరగలేదు. సునీతకి కావచ్చు, సునీత అమ్మగారికి కావచ్చు. కాబట్టి ఈ దస్తగిరి ఏదైతే చెప్పారో దీని మీద ఇవాళ తెలుగుదేశం కూటమి దృష్టి పెట్టి దస్తగిరికి ఒక సేఫ్టీ ఇది కల్పించటమే కాకుండా అతను చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో కడప జైలుకి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, మిగతావన్నీ బయటకు తీస్తే ఇప్పుడు శివశంకర్ రెడ్డి కావచ్చు, మరొకరు చేసిన విషయాలు ఏంటి అనేవి బయటకు వస్తాయి.
ప్లస్ వాళ్ళకి ఇంకొంచెం మరింత శిక్ష పొడిగించే అవకాశం ఉంటుంది, వాళ్ళు జైలు నుంచి బయటికి రాకుండా చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు దస్తగిరిని తీసుకుంటే గనక వివేకానంద రెడ్డి హత్య కేసులో అతను ఒక కీలక వ్యక్తి, దస్తగిరి అని అతను. ఇప్పుడు బయటకు వచ్చి ఎవరెవరు ఉన్నారో అసలు ఏం జరిగింది అనేది మొత్తం నిజానిజాలు అయితే అతను బయట పెట్టడం జరిగింది, అందరి పేర్లు కూడా బయటకు రావడం జరిగింది. మరి అందులో ఆ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎప్పుడు విచారించే అవకాశం ఉందంటారు? అంటే నిజంగా చెప్పుకోండి ఇదంతా చాలా టైం టేకన్ ప్రాసెస్, బట్ ఎప్పుడు జరుగుతుంది అంటారు? అంటే త్వరితగతినే చేస్తారండి, ఎప్పుడు అనేదానికి మనం చెప్పలేము. ఇప్పుడు మనం మొన్న చూసాము, ఇప్పుడు కొంచెం ఊపిరి వస్తుంది, ఓకే ఈ కేసు తిరగదోడతారు. సునీత వెళ్ళి కలిశారు కదా హోమ్ మినిస్టర్ని, కలిసినప్పుడు దాని తర్వాత చర్యలు మొదలయ్యాయి కాబట్టి ఇది సత్వరమే దీని మీద చర్యలు తీసుకుంటారు. ఈ కేసు మళ్ళా విచారణ మొదలవుతుంది. ఇప్పుడు దస్తగిరి ఏదైతే చెప్పాడంటే ఇందులో అతను ప్రధాన నిందితుడే కదా దస్తగిరి, గొడ్డలు తీసుకురావడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అతనికి తెలుసు కాబట్టి తప్పకుండా త్వరలో దీనికి ఒక ముగింపు అయితే పలుకుతుందని ఈ కథకి అని మనం భావిద్దాం. ఓకే, థ్యాంక్ యూ.